చాలా రోజుల క్రితం నేను చదువుకుంటున్న రోజుల్లో కొంత విషాదంతో, బాధతో రైల్వే స్టేషన్లో ఒక చోట కూర్చొని అలాగూ హాయిగా నా మనసును కుదుటపరుచుకుంటున్నాను. అలాంటి సమయంలో చినిగిపోయిన ఒక పేపర్ నాకు కనపడింది. ఆ పేపర్ నేను చేతబట్టుకొని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకో ఆ పేపర్లో ఉన్నది చదవాలని అనిపించింది. అందులో ఒక కథ ఇలాగూ రాయబడి ఉంది. అది కథో నిజ సంఘటనో నాకు తెలియదు, కానీ యథార్థ గాథగానే నాకు అనిపించింది. ఆ కథ ఇలాగుంది. ఒక పెద్ద మనిషి అపార్ట్మెంట్లో తన క్యారిడార్లో కూర్చొని చక్కగా పేపర్ చదువుకుంటూ తన యొక్క కోడలు కాఫీ తీసుకొని వస్తే తాగుతూ ఆ కళ్ళజోళ్ళను అలా పెట్టుకొని కిందికి చూస్తూ పేపర్ చదువుతూ హాయిగా కాఫీ తాగుతూ ఉన్నాడు. ఆ క్షణంలో కిందికి చూడగా ఒక పూరు గుడిసె కనపడుతుంది. అది ఒక పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లో ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ పెంకుటిల్లో పొద్దున్నే హడావుడిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాగూ ఉదయమును గడిపిన ఈ వృద్ధుడు తమ పిల్లలు కూడా కాలేజీకి హుటాహుటిన రెడీ అయి వెళ్ళిపోయారు. మరలా సాయంకాలమున తన పిల్లలు తిరిగి వచ్చారు. వారి పనులు వారు చేసుకుంటుండగా అదే కుర్చీలో కూర్చున్నటువంటి ఆ ముసలాయన మరలా కిందికి చూశాడు. అదే పెంకుటిల్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి. పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. మాటలైతే అర్థం కావట్లేదు, కానీ ఈ ముసలాయనకు ఆ శబ్దాలు మాత్రం వినపడుతున్నాయి. చాలా చికాగ్గా ఇలా అన్నాడు, చదువు గిదువు లేకపోతే, సంస్కారాలు లేకపోతే, నేనులాగా నా పిల్లల్ని ఇలాగ చదివించుకోకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది. జ్ఞానం లేదు వీరికి, అంత జ్ఞానం లేని మనుషులు అని ఆ కింద ఉన్న పెంకుటిల్లో జరుగుతున్న గొడవలను ఆధారం చేసుకొని ఆ ఇంటి వారిని అలాగూ తన మనసులో కించపరుస్తూ ఉన్నాడు. మంచిది. మరలా ఉదయం అయింది. ఆ ముసలాయన పెద్ద ఆయన యొక్క పిల్లలు చక్కగా రెడీ అయిపోయి కాలేజీలకు వెళ్ళిపోయారు, డ్యూటీస్కి వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాడు. మధ్యాహ్నం కాస్త బడలికగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా నాకు పెడితే తిందామని అలా చూశాడు, కానీ ఎవరు లేరు ఇంట్లో. మెల్లగా వెళ్ళి తానే వడ్డించుకొని అలాగో కొంత తిని సేద తీరాడు. మరలా సాయంకాలం అయింది. మరలా కిందికి చూడగా ఆ పూరి గుడిసెలో మరలా అవే అరుపులు. ఈ పెద్ద ఆయన అనుకున్నాడు, పొద్దస్తమానం వీరికి సంతోషం లేదు, సమాధానం లేదు అని వారిని గురించి తన మనసులో వారిని తృణీకరించుకున్నాడు. తను తాను ఇలాగ అనుకుంటున్నాడు, చూసావా నా పిల్లలు ఎంత హాయిగా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారో అని గర్వపడ్డాడు. కొద్ది దినాలకు ఇలాగ జరుగుతూ ఉండగా ఒకానొక రోజు తన కుమారునికి తన కోడలికి హై శాలరీస్ రావటం వలన వారికి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పినప్పుడు వారు మరొక ఊరికి ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. ఈ తరుణంలో ఆ పెద్ద ఆయనను తీసుకొని పోవటానికి, వారితో పాటు తీసుకొని వెళ్ళటానికి వారికి కుదరటం లేదు. అప్పుడు ఒక మంచి ఆలోచన తన కుమారుడు ఇలాగూ చేసుకున్నాడు.
డాడీని ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే మనము ఈ 10 సంవత్సరాలు వెళ్ళి చక్కగా సంపాదించుకొని మరలా వద్దాం అని అనుకున్నారు. తన భార్యతో కూడా డిస్కషన్ చేసినప్పుడు మంచి ఆలోచన అని చెప్పారు. అలాగూ తన తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, మేము ఇలాగ వెళ్తూ ఉన్నాం, మాతో పాటు నీవు రావడం, అక్కడ ఉండటం అది వీలు పడదు, నీకు కూడా కష్టంగానే ఉంటుంది, అందుకని నిన్ను ఒక వృద్ధాశ్రమంలో ఉంచుదామని అనుకుంటున్నాం డాడీ అని చెప్పినప్పుడు తన కళ్ళ నీళ్లు పెట్టుకొని, అలాగనా బాబు, మీ మంచి కంటే నాకు ఇంకేముంది, సరే బాబు అన్నాడు తన యొక్క వణుకుతూ ఉన్న స్వరముతో. అలాగూ సాయంకాలం మేము వచ్చిన తర్వాత నిన్ను తీసుకొని వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తాం డాడీ రేపు అన్నారు. ఉదయం అయింది, ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. సాయంకాలాన వచ్చి వారు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయిస్తారని తెలుసుకున్న ఈ వృద్ధుడు వారు రాకమునిపే చిన్నగా ఒక సంచిలో తన బట్టలు సర్దుకొని తనకు కావలసినటువంటివి తీసుకొని అలాగ వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉండగా ఒక మంచి వృద్ధాశ్రమంలో తాను చేరటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృద్ధాశ్రమం కనబడింది. అలాగూ తలకు పైకెత్తి ఆ వృద్ధాశ్రమం పేరును చదివి లోపలికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది వృద్ధులు, అనాథలు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగలించుకొని అతన్ని సంచి చేత పట్టుకొని అతని కాళ్ళకు నీళ్ళిచ్చి వెంటనే కొంచెం ఆహారం పెట్టి కొంచెం నీళ్ళిచ్చి అలాగూ పెరట్లోకి తీసుకుని వెళ్ళి గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి అలా అతనితో మాట్లాడి అతనితో నవ్విస్తూ సంతోషింపచేశారు. ఇది చూసి నా పెద్దాయన, ఏమిటిది, నా ఇంట్లో లేనటువంటి గొప్ప సంతోషం ఇక్కడ ఉంది, ఇంతమంది నన్ను ఇలాగ ఆదరిస్తున్నారే అని సంతోషంతో అలాగ ఉండిపోయాడు. కుమారుడు కాలేజీ నుంచి వచ్చి తన డ్యూటీ నుంచి వచ్చిన కోడలు అలా చూసినప్పుడు తండ్రి లేడు, ఎక్కడ వెతికినా కనబడలేదు. ఇక వారు తండ్రిని వెతకడం మానేసి, మనం ఇలానే వెతుక్కుంటూ ఉంటే మన టైం అయిపోతుంది కాబట్టి ఏడో ఒక చోట దొరుకుతాడు, మనం కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వారు తమ యొక్క షిఫ్ట్ అయ్యేటటువంటి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇలాగూ కొద్ది రోజులు ఆ వృద్ధాశ్రమంలో ఆ వృద్ధుడు సంతోషంతో ఉదయం లేవగానే అందరూ పలకరింపులు, ఒకరి పనులు ఒకరు షేర్ చేసుకోవటం, ఒకరి ఆలోచనలు ఒకరు షేర్ చేసుకోవటం, చేతికొచ్చిన చిన్న చిన్న పనులు చేసుకోవటం, ఆ గార్డెనింగ్ పనులు చేసుకోవటం ఇలాగ జరుగుతుంది. ఆ వృద్ధుడు చాలా సంతోషంగా ఆ వృద్ధాశ్రమంలో గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు డౌట్ వచ్చింది, ఇంత పెద్ద వృద్ధాశ్రమం, ఇంతమందికి ఆకలి తీరుస్తున్నటువంటి, ఇంత మంచి ఆలోచన చేసి వృద్ధులకు ఇంత ఆశ్రమాన్ని కల్పించిన ఆ వ్యక్తి ఎవరా అని చూడాలని ఆశ కలిగింది. తన తోటి వారిని అడిగారు, రేపు వస్తారు, సాయంకాలము వస్తారు, తప్పకుండా ఆయనతో నీతో మాట్లాడిస్తా, పరిచయం చేయిస్తాము అని అన్నారు. ఎదురు చూస్తున్నాడు తాతయ్య. ఒకరోజు సాయంకాలమున చాలామంది గేటు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు. గుంపులు గుంపులుగా వెళ్ళి అందరూ ఆయన్ని పలకరిస్తున్నారు. ఆ మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఎవరో ఈ ముసలాయనకు కనబడలేదు. చాలా ప్రయత్నం చేశాడు, అయినా కనబడలేదు. తనతోటి ఉన్నటువంటి వ్యక్తిని అడిగారు, ఆ వ్యక్తి ఎవరు అంటే, అదే ఈ ఆశ్రమానికి పెద్ద మంచి మనసున్న మహారాజు, మనందరి ఆకలి తీరుస్తూ మనకు వస్త్రములను ఇస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి మహానుభావుడండి వచ్చాడు అని అంటే, ఆ వ్యక్తిని నేను చూడాలి అని అన్నాడు. రా, తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ ముసలాయనను తీసుకుని వెళ్ళాడు. జరగండి, కొత్త వ్యక్తిని పరిచయం చేద్దాం మాస్టర్ గారికి అని చెప్పేసి అక్కడున్న యజమానునికి ఈ వృద్ధుణ్ణి పరిచయం చేయడానికి తీసుకుని వెళ్ళి చూపించారు. నిర్ఘాంతపోయాడు.
ఈ వృద్ధుడు. తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. హృదయంలో ఎక్కడో పశ్చాత్తాపం, హృదయంలో ఎక్కడో తన్ను తాను తగ్గించుకొని తృణీకరించుకుంటున్నాడు. ఒక అపరాధ భావం ఆ వృద్ధునిలో కనబడుతుంది. ఎందుకా అని అంటే, తాను తన అపార్ట్మెంట్లో క్యారిడార్లో కూర్చొని కిందికి చూస్తూ ఉన్నప్పుడు కనబడిన ఒక పెంకుటిల్లు ఉందే, ఆ పెంకుటిల్లో ప్రతిరోజు గొడవలుగా, సమాధానం లేనట్టుగా వినపడుతున్న అరుపులున్నాయే, ఆ అరుపుల మధ్యలో ఉన్నటువంటి లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తుడే ఈ వృద్ధాశ్రమమును ఏర్పాటు చేసిన వ్యక్తి. నిర్ఘాంతపోయిన ఈ వృద్ధుడు అడిగాడు, అయ్యా, నేను మీ ఇంటి వెనకనే, మీ ఇంటి దగ్గరే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న ముసలాయన్ను. ఎందుకు మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు, చికాకులుగా ఏవో శబ్దాలు గట్టిగా అరవడం వినపడుతుంటాయి, ఎందుకండి అని అడిగారంట. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు ఆ వృద్ధునితో, అయ్యా, అవి గొడవలు కాదు, అవి చికాకులు కావు, ప్రేమ బంధాలండి అన్నాడంట. అదేంటి అన్నాడు. ఇదిగో ఈ వృద్ధాశ్రమం నడుపుతూ రాత్రి ఎప్పుడో వెళ్తాను నేను ఇంటికి. ఎప్పుడో 11, 12, 1 అవుతుంది. ప్రేమ కలిగిన మా తల్లి నన్ను మందలిస్తుంది, ఎప్పుడు రోజు ఇంతేనా, సమయానికి తినవా నువ్వు అని అరుస్తుంది. తింటాన్లే, నాకంటే ముందు వారు తినాలి కదా, వారికి పెట్టాలి కదా, వాళ్ళని చూసుకొని వస్తున్నానమ్మా అంటే, మా అమ్మ ప్రేమతో నన్ను అరుస్తున్న అరుపులు తప్ప అందులో అసమాధానం లేదు, అందులో అవివేకం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం పెద్దాయన అన్నాడంట. అప్పుడు తన హృదయంలో నెమ్మదితో కన్నీళ్లు విడుస్తూ ఆ యవనస్తుని అలాగూ హగ్ చేసుకున్నాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా, లోకానికి మనము ఎలాగూ కనబడతాం అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27, 29 వచనాలు చదువుకుంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఈ కథలో ఉన్న భావం, తన కుమారులను పెద్ద చదువులు చదివించుకున్నాను అని అనుకున్నాడే కానీ తనతో వృద్ధాప్యమందు ఆదరించటానికి ఎవరూ లేరు. వృద్ధాశ్రమంలోనైనా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డారే కానీ తమతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. కానీ ఒక పెంకుటిల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను క్షేమంగా చూసుకుంటూ, ఆదరణతో వారిని కనిపెట్టుకుంటూ ఎంతో సంతోషంతో గడుపుతున్నటువంటి వీరు ఆ పెద్దాయన దృష్టిలో వెర్రివారిగా కనబడ్డారు. కానీ ఒకనాడు దేవుడు వెర్రివారు అని ఎవరిని గురించి లోకమంటుందో ఆ వెర్రివారిని బట్టి లోకమును దేవుడు సిగ్గుపరుస్తాడు. లోకము సిగ్గునొందాల్సి వస్తుంది. భయపడకు ప్రియమైన విశ్వాసి, నీవు నీ కర్తవ్యాన్ని, నీ విశ్వాస ప్రయాణాన్ని నీవు కొనసాగించు. ఎవరిని చూసి నీవు బాధపడకు. దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఏర్పరచుకున్నది దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి. అలాగైతే నీ ఒక కర్తవ్యం కలిగి ఉన్నావు, నీ ఒక బాధ్యత కలిగి ఉన్నావు. లోకమునందు ప్రేమ చూపించటానికి, లోకమునందు వెలుగు చూపించటానికి, లోకమునందు దేవుని పిల్లలుగా ఒక వెలుగు జ్యోతి వలె వెలగటానికి నీ క్రియలు ప్రతిబింబించాలి. అనేకుల ఆదరణ కోసం, అనేకుల యొక్క కన్నీరు తురవటానికి, అనేకులను హక్కును చేర్చుకోవటానికి నీ కార్యమేంటి, నీ పని ఏంటి? ఇది కాదా దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియ మన జీవితాల్లో? ఇలాగూ లోకం కోసం మనం బ్రతకడానికి కదా దేవుడు మనల్ని పిలిచింది. అనగా లోకంలో ఆదరణ లేదు, వారికి ఆదరణ ఇవ్వటానికి. రక్షణ లేదు, రక్షణ గురించి తెలియచేయటానికి. ప్రభు లేడు, ప్రభువుని గురించి పరిచయం చేయటానికి. దేవునితో సంబంధం ఏర్పరచటానికి, సంధి చేయటానికి నీవు నేను తప్ప ఇంకెవరున్నారు దేవుని ఎదుట అంబాసిడర్గా? దేవుడు ఈరోజు ఈ మాటల చేత నిన్ను నన్ను పురికొల్పుతుండగా ముందుకు సాగి వెళ్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలను దీవించండి, విన్నవారి హృదయాల్లో కార్యం చేయమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.